హలో ఆల్, వెల్కమ్ టు సినీవేరా. ఈ వీడియోలో మనం 2025 లో టీఎఫ్ఐ నుంచి వచ్చిన నేరాలు ఘోరాలు కళాఖండాలు ఏంటో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇక్కడ నేను ఏ హీరోని క్రిటిసైజ్ చేయట్లేదు, కేవలం సినిమాలనే క్రిటిసైజ్ చేస్తున్నా. ఎందుకంటే నేను కూడా టీఎఫ్ఐ మానేసే బ్రో. సినిమా హిట్ అయినప్పుడు మా హీరో సినిమా హిట్ అయిందిరా అని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో, ఫ్లాప్ అయినప్పుడు కూడా అలాగే రియాలిటీ ఒప్పుకునేవాడే రియల్ హీరో, రియల్ ఫ్యాన్. ఎంత చెప్పినా స్టిల్ హాఫ్ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా మనోభావాలు హర్ట్ అయి ఉంటే మర్యాదగా చెప్తున్నా, హర్ట్ అవ్వకండి బ్రో. మీ హీరోకి నాకు పాత కక్షలేం లేవు కావాలని నెగిటివ్ చేయడానికి. అయినా వాళ్ళ రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ? సో క్యాజువల్ గా తీసుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్తే 2025 స్టార్టింగ్ లోనే సంక్రాంతికి రిలీజ్ అయిన అనుమత్యం గేమ్ చేంజర్. ఈ సినిమాలో రామ్ చరణ్ అన్న యాక్టింగ్ సూపర్. దానికి వంక పెట్టాల్సిన అవసరం లేదు. అప్పన్న క్యారెక్టర్ ఇంకా ఐఏఎస్ క్యారెక్టర్ లో అయితే నిజంగా ఒక ఐఏఎస్ ఇలాగే ఉంటాడేమో అనిపిస్తది. కానీ ఏం లాభం సినిమాలో స్టోరీ లేకపోతే? ఐఏఎస్ అంటాడు, ఐపీఎస్ అంటాడు, సీఎం అంటాడు, మధ్యలో దోప్ అంటాడు. అందుకే జనాలు కూడా సినిమాని ఫ్లాప్ అన్నారు. పోనీ సాంగ్స్ బాగున్నాయి. రామ్ చరణ్ లాంటి హీరోని పెట్టుకున్నప్పుడు ఎలాంటి స్టెప్స్ వేయించాలి, ఆ స్టెప్స్ కి థియేటర్ లో మోత మోగిపోవాలి. కానీ అందరికి థియేటర్ లో నీరసం వచ్చింది. ఆ రామచర సాంగ్ అయితే నాకు నిజంగా సాంగ్ కొరియోగ్రాఫర్ కనబడితే దండం పెట్టాలనిపించింది. కనీసం జానీ మాస్టర్ కి ఛాన్స్ ఇచ్చిన చాలా బాగా స్టెప్స్ వేయించేవాడు. శంకర్ గారు కార్తిక్ సుబ్బరాజు గారి దగ్గర నుంచి స్టోరీ తీసుకున్నారు, ఓకే. కానీ ఏళ్ళు కాళ్ళు అన్ని పెట్టేసి స్టోరీ మొత్తం గబ్బు చేసి RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ని తెచ్చి ఈ కళాఖండాన్ని తీశారు. కార్తిక్ సుబ్బరాజు గారు మెయిన్ గా ఈ సినిమాని అప్పన్న క్యారెక్టర్ హైలైట్ చేస్తూ రాస్తే, శంకర్ గారేమో ఆ క్యారెక్టర్ ని ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపుతాయిగా అన్నట్టు మార్చేశారు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే అద్భుతం. నాకు తెలిసి అలాంటి క్లైమాక్స్ లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ప్రెసెంట్ రామ్ చరణ్ అన్న పెద్ద సినిమాతో బిజీగా ఉన్నాడు. RRR తర్వాత గేమ్ చేంజర్ కాకుండా పెద్ద సినిమా ఒప్పుకున్నా బాగుండు, హిట్ దొరికేది. ఇంకా నెక్స్ట్ కళాఖండం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద ఫస్ట్ టైం పీరియాడిక్ సినిమా చేశారు. అఫ్ కోర్స్ ఈ సినిమా మీద ఓజీ సినిమా కొన్నంత హైప్ లేదు, బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా బాగుంటుంది. అరే సినిమా బాగుంది కదా, మంచిగానే వెళ్తుంది కదా అనుకుంటే ఆ లోపల సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సినిమా స్టోరీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడా రాని సనాతన ధర్మం టాపిక్ సెకండ్ హాఫ్ లో సడన్ గా స్టార్ట్ అవుతుంది. మంచిదే, మన సనాతన ధర్మం గురించి అందరికి తెలిసేలా తీయడం, ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బట్ ఎగ్జిక్యూషన్ లో మూవీ టీం ఫెయిల్ అయ్యారు. సీజీ షాట్స్ అయితే అసలు కొన్ని సీన్స్ దగ్గర లిటరల్లీ బొమ్మ పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ సెకండ్ హాఫ్. కానీ ఈ సినిమాని నేను ఎక్కువ క్రిటిసైజ్ చేయను, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ సినిమాకి ఏది కలిసి రాలేదు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీగా ఉండి షూటింగ్ డిలే అవడం వల్ల ఫస్ట్ హాఫ్ ఒకరు డైరెక్ట్ చేస్తే సెకండ్ హాఫ్ ఇంకొకరు డైరెక్ట్ చేశారు. బడ్జెట్ ఏమో విపరీతంగా పెరిగిపోయింది. సినిమాని ప్రాపర్ గా ప్రమోట్ చేయలేకపోయారు. ఫ్యాన్స్ కూడా ఓజీ సినిమా మీద చూపించిన హైప్ హరిహర వీరమల్లు సినిమా మీద చూపించలేదు. ఆఖరికి ప్రొడ్యూసర్ కూడా బాధపడ్డాడు, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన ఫ్యాన్స్ ఈ సినిమాని పట్టించుకోవట్లేదని. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ సినిమా కలిసి రాలేదు. నెక్స్ట్ అనుమత్యం కన్నప్ప. ఏంటి ఈ సినిమా గురించి మర్చిపోయానుకున్నారా? ఎలా మర్చిపోతాం బ్రో, ఈ సినిమా దింపిన రాడ్డు అంతా ఇంత కాదు. డివోషనల్ సినిమా అని చెప్పి ఫస్ట్ హాఫ్ అంతా ఏదేదో చూపిస్తారు మనకి. 5 తెగలో గూడాలు అంటాడు, యుద్ధం అంటాడు. పోనీ అదైనా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశాడా అంటే అది లేదు. సినిమా ఎప్పుడైపోతుందిరా బాబు అనిపించింది. ఈ సినిమాకి వెళ్ళడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రభాస్ అన్న. అంటే ఎప్పుడు వస్తాడో తెలీదు, అందుకే మొత్తం సినిమా అంతా చూడాల్సి వచ్చింది. ప్రభాస్ అన్న ఎంటర్ అయినప్పటి నుంచి సినిమా కొంచెం బాగుంటుంది. ఏ మాటగా మాట. ఈ సినిమా నాకు నచ్చకపోయినా క్లైమాక్స్ లో విష్ణు అన్న పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంతే. మళ్ళీ ఇంకో సినిమాలో అలాంటి యాక్టింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అది వేరే విషయం. గానీ క్లైమాక్స్ నిజంగా బాగుంటుంది. నెక్స్ట్ ఆనిముత్యం మాస్ జాతర. అసలు రవితేజ గారి కెరీర్ లో హిట్ సినిమాల కన్నా ఫ్లాప్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతిసారి అదే రొటీన్ స్టోరీస్ తో మన ముందుకు వస్తారు. మాస్ జాతర సినిమాలో యాక్షన్ సీన్స్ బాగుంటాయి, రవితేజ గారి మాస్ ఎలివేషన్ సీన్స్ కూడా బాగుంటాయి. ప్రాబ్లం వల్ల శ్రీలీలయ్యే. లిటరల్లీ తన స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి తన క్యారెక్టరైజేషన్ వల్ల చిరాకు వస్తుంది. ఆ క్యారెక్టర్ కి తన ఏ మాత్రం సూట్ అవ్వలేదు. ఏదో ధమాకా సినిమా హిట్ అయింది, హిట్ పేరు కాబట్టి మళ్ళీ మాస్ జాతర సినిమాలో తీసుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా కామెడీ నవ్వు కాదు కదా, కోపం వస్తుంది. మన పేషెన్స్ లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి ఆ కామెడీ పెట్టినట్టు అనిపిస్తుంది. రవితేజ గారు తన రూట్ మార్చకపోతే మాత్రం దుకాణం సర్దేసుకోవడమే. ఆఖరికి ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు ఆయన చేసే సినిమాల వల్ల. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. రిజల్ట్ ఏమవుతుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ కళాఖండం జాక్. అసలు టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్న సినిమా అంటే ఎలా ఉండాలి, ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మించి ఉండాలి. కానీ ఈ సినిమా మాత్రం ఒక మీమ్ ఉంటది కదా, లోపల ఏం లేదు డొల్లా అని, సేమ్ పర్ఫెక్ట్ మీమ్ దీనికి. ఈ సినిమాకి లోపలే ఉండదు. హీరో ఏదో సూపర్ హీరో లాగా అస్సలు సంబంధం లేకుండా ఏదేదో చేస్తూ ఉంటాడు. అండ్ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ కూడా చిరాకు తెప్పిస్తుంది. ఏదో తీద్దామని ఇంకేదో తీసినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ కళాఖండం కూడా సిద్ధుదే, తెలుసు కదా. ఫ్యాన్స్ ఒకటే అన్నారు సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో మాకు తెలియదని. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సినిమాలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ నాకు నచ్చలేదు. ఈ సినిమా ఎవరికైనా నచ్చుంటే ప్లీజ్ ఎందుకు నచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అంటే అది నేను మిస్ అయిపోయానా లేదా అర్థం చేసుకో
చేసుకోవాలంటే మినిమం డిగ్రీ పాస్ అవ్వాలా ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు. మాట్లాడితే ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఇంకెంత ఉండాలనే డైలాగ్ తప్ప ఆ సినిమాలో ఇంకేం లేదనిపించింది. అనవసరంగా కేజీఎఫ్ హిట్ 3 లాంటి హిట్ సినిమాలు చేస్తున్న శ్రీనిధి శెట్టిని తీసుకొచ్చి తనకొక ఫ్లాప్ ఇచ్చినట్టు అనిపించింది. ప్లీజ్ దయచేసి తెలుసు కదా సినిమా ఎవరికైనా నచ్చుంటే ఒక్కసారి కామెంట్ చేయండి ఎందుకు నచ్చిందో, నాకు తెలుసుకోవాలని ఉంది. నెక్స్ట్ అనుమత్యం ఘాటి. అనుష్కకి ఇంకో అరుంధతి భాగమతి లాంటి సినిమా అవుతుంది అనుకున్నా, కానీ ఇంకేదో అయింది. ఈ సినిమా స్టోరీ ప్లాట్ బాగున్నా క్యారెక్టర్స్ ఎగ్జిక్యూషన్ బాగోదు. అండ్ ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ ఏంటంటే అనుష్క లుక్స్. అనుష్క బాగా లావ్ అవడం వల్ల సీజీ మేనేజ్ చేసిన కొన్ని సీన్స్ దగ్గర క్లారిటీగా తెలిసిపోతుంది అండ్ రొటీన్ సినిమా లాగా అనిపిస్తుంది. సినిమాకి సరిగ్గా ప్రమోషన్స్ లేవు, స్ట్రాంగ్ కంటెంట్ లేదు. నెక్స్ట్ కళాఖండం తమ్ముడు. పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా కాదు, నితిన్ తమ్ముడు సినిమా. లిటరల్లీ భయ్య ఈ సినిమా నాని అన్న ఎంసీఏ సినిమాని హై బడ్జెట్ తో తీస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. ఎంసీఏ సినిమాలో హీరో వదిన కోసం ఏమైనా చేస్తే తమ్ముడు సినిమాలో హీరో అక్క కోసం ఏదైనా చేస్తాడు. గమ్మత్తు ఏంటంటే ఈ రెండు సినిమాల డైరెక్టర్ ఒకడే అండ్ ప్రొడ్యూసర్ కూడా ఒకడే. సేమ్ మళ్ళీ అదే సినిమా తీసిన జనాలు చూస్తారని తమ్ముడు సినిమాని తీశారు. జనాలేమో మేము ఆల్రెడీ ఎంసీఏ సినిమా చూసేసాం అని తమ్ముడు సినిమాని ఫ్లాప్ చేశారు. నితిన్ అన్న అన్ని సినిమాలు ఈ మధ్యన ఫ్లాప్ అవుతున్నాయి. బలగం వేణుతో ఎల్లమ్మ సినిమా చేసి హిట్ కొడతాడు అనుకుంటే ఆ ప్రాజెక్ట్ పోయింది. ఇప్పుడు తెలుసు కదా సినిమా డైరెక్టర్ నీరజ కోనతో ఒక సినిమా చేస్తున్నాడంట. ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి. లాస్ట్ అనుమత్యం లైలా. హీరోలు ఫీమేల్ గెటప్ లో చేయడం చాలా రేరు. ప్రెసెంట్ యాక్టర్స్ లో ఆ సాహసం కొంతమంది మాత్రమే చేశారు, చేయగలరు. అలాంటి సాహసం విశ్వక్సేన్ చేసిన సినిమా స్టోరీ మాత్రం చాలా వీక్ గా ఉంటుంది. కొంచెం బార్డర్ లైన్ దాటి చేసే కామెడీ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి. క్యారెక్టరైజేషన్ అస్సలు బాగోదు. ఎమోషనల్ గా లాస్ట్ లో సినిమాని డ్రైవ్ చేద్దాం అనుకున్న ఎమోషన్ కరెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇవి మన టాలీవుడ్ లో కళాఖండాలు, ఆణిముత్యాలు. ఇందులో థియేటర్ కి వెళ్లి మీరు బాగా హర్ట్ అయిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి.